తెనాలి డబుల్ హార్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. తెనాలి డబుల్ హార్స్ టీడీహెచ్ అవుట్లెట్లు త్వరలో మీ ఊరికొస్తున్నాయి. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. శరత్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు మనతో. నమస్కారం శరత్ గారు. నమస్తే గోపి గారు. గ్రీన్ హైడ్రోజన్ నిన్న చంద్రబాబు గారు చేసిన తిరుపతి పర్యటనలో ఆయన మాట్లాడింది కానీ, నరేంద్ర మోడీ వచ్చి శంకుస్థాపన చేసిన ఇవి కానీ, భవిష్యత్తులో విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఆంధ్రప్రదేశ్ తయారు కాబోతుంది అనేది చంద్రబాబు గారు ఆశిస్తున్నటువంటిది. అయితే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి మనం ఇక్కడి నుంచి చేయడం వల్ల రాష్ట్ర ప్రజలకి ఏంటి, రాష్ట్రానికి జరగబోతున్నటువంటి మేలేంటి, గ్రీన్ ఎనర్జీ వైపు ఎందుకు వెళ్లాల్సిన పరిస్థితులు వస్తున్నాయి? గోపి గారు, ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ అనే దాని గురించి వెళ్ళడానికి పలు కారణాలు ఉన్నాయి. అందులో ప్రప్రథమంగా మనం మాట్లాడవలసి వస్తే, ఇప్పుడు ప్రస్తుతం మనం వాడుతున్న కార్లు కావచ్చు, స్కూటర్లు కావచ్చు, పెట్రోల్ లేదా డీజిల్కి సంబంధించిన వెహికల్స్ కావచ్చు, వీటిల్లో కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ అనే దాని గురించి, కాలుష్యం గురించి మనం వింటానే ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఢిల్లీలో కనీసం నివాసయోగ్యంకి కూడా పనికిరాని పరిస్థితుల్లో ఆక్సిజన్ మాస్కులు పెట్టుకొని నివసించే పరిస్థితులు వచ్చి ఉన్నాయి. బికాజ్ ఆఫ్ పొల్యూషన్. ఈ పొల్యూషన్ మొత్తాన్ని మనం నివారించేదానికి, అరికట్టేదానికి 2070 సంవత్సరం వరకు కొన్ని ప్రణాళికలు అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రచించుకున్నాయి. అందులో భాగంగా ఈ గ్రీన్ ఎనర్జీ అనే దాన్ని 2030 వరకు మనకి ఏ విధంగా ట్రాన్స్మిట్ చేసుకుంటే మనకి యూజెస్ ఉంటాయి, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ని ఏ విధంగా తగ్గించవచ్చు అనే దాంట్లో నుంచి వచ్చిన ఆలోచన ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అనేది. ఇందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఒక డాక్యుమెంట్ ఒకటి రిలీజ్ చేశారు. ఇప్పుడు 6 ప్రాజెక్ట్స్కి చంద్రబాబు నాయుడు గారు ఏ అయితే స్ట్రీమ్లైన్ చేసుకున్నారో అందులో ఒకటి ఏంటి అని అంటే ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ. 6 పాలసీల్లో ఒక పాలసీ ఇది. ఈ పాలసీలో భాగంగా ఎవరైనా సరే ఈ క్లీన్ ఎనర్జీ పాలసీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకమైన రాయితీలు కావచ్చు, ఇన్సెంటివ్స్, దాంతోపాటుగా సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పర్మిషన్స్ ఇచ్చి వాళ్ళకి 25% సబ్సిడీ, క్యాపిటల్లో నుంచి సబ్సిడీ ఇచ్చేదానికి, దాంతోపాటుగా స్టేట్ జిఎస్టీని ఎగ్జామ్ చేయటం, ఇట్లాంటి కొన్ని చర్యలు తీసుకున్నారు కంపెనీలకి. అందులో భాగంగా కొన్ని కంపెనీలు మనకి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వంలో ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి రాష్ట్రంలో ముందుకు వచ్చినాయి. టాటా అనే దాన్ని తీసుకుంటే టాటా పవర్ కింద 40,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి విండ్ అండ్ సోలార్లో ముందుకు వచ్చింది. రిలయన్స్ బయోఫ్యూయల్స్లో పెట్టుబడులు పెట్టడానికి 65,000 కోట్లు రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చింది. అందులో భాగంగా ఒక 500 ప్లాంట్స్ని రిలయన్స్ అనేది ఏర్పాటు చేయబోతుంది. ఒక్కొక్క ప్లాంట్ 130 కోట్ల వ్యయంతో బయోఫ్యూయల్ ప్లాంట్ అనేది ఏర్పాటు కాబోతుంది. ఈ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ కాన్సెప్ట్ ఏంటి అని అంటే కొన్ని సెక్టర్స్ తీసుకున్నారు. సోలార్ కావచ్చు, విండ్ కావచ్చు, పంపింగ్ ఎనర్జీ కావచ్చు, లేదా ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఛార్జింగ్ స్టేషన్స్ కావచ్చు, వీటన్నిటిని తీసుకున్నారు. సోలార్ వచ్చేసరికి 78 గిగావాట్లు తయారు చేయాలి అని, లేదు అని విండ్ వచ్చేసరికి 35 గిగావాట్లు, పంప్డ్ ఎనర్జీ వచ్చేసరికి 22 గిగావాట్లు, గ్రీన్ హైడ్రోజన్ వచ్చేసరికి 1.5 లక్షల మిలియన్ మెట్రిక్ టన్స్ ఉత్పాదన చేయాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా కొన్ని నివేదికలు పంపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి పంపిన నివేదికలు విజన్ 2047 డాక్యుమెంట్లో కేంద్రం, రాష్ట్రం రెండు పాల్గొంటున్నాయి. ఆ విషయం మీకు కూడా తెలుసు. స్వర్ణాంధ్ర 2047 విజన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించింది. ఇండియా వికసిత్ భారత్ 2047 అనేది కేంద్రానికి సంబంధించింది. ఈ డాక్యుమెంట్ అన్నీ చూసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనే దానికి శ్రీకారం చుట్టింది. శ్రీకారం చుట్టడంతో పాటు దగ్గర 20,000 కోట్లు దీనికి మంజూరు చేసింది. ఈ 20,000 కోట్లలో 17,500 కోట్లు వచ్చేసరికి మొత్తం సిస్టమ్కి ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ నెలకొల్పడానికి ఏమేమి కావాలో వాటన్నిటిని తీసుకునేదానికి పెట్టుకుందనమాట. 1,450 కోట్లు వచ్చేసి ఒక పైలట్ ప్రాజెక్ట్ చేద్దాము దీని మీద అని అనుకున్నారు. దాంతోపాటు డిపిడి R&D
R&D దీని మీద గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ మీద చేయడానికి ఒక 400 కోట్లు, ఇంకొక 400 కోట్లు వచ్చేసరికి అదర్ ఎక్స్పెన్సెస్. ఇవన్నీ కేటాయింపులు సార్. కేటాయింపులు ఇవన్నీ కేటాయింపులు చేస్తారు, బాగానే ఉంది. కానీ ప్రజలకి ఏంటి ప్రయోజనం? ప్రజలకు ఉపయోగం ఏంటి అని అంటే ఈ గ్రీన్ ఎనర్జీ లేదా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ వల్ల ఇప్పుడు వరకు మనం పక్క దేశాల నుంచి పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. తద్వారా ఇక్కడ ఈ గ్రీన్ హైడ్రోజన్ అనేది కనుక మన రాష్ట్రంలో, అందులో విశాఖపట్నంలో ఇప్పుడు మొన్న ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఓపెన్ అయింది. 1,85,00,000 వ్యయంతో, 1,85,00,000 వ్యయంతో ఎన్టీపీసీ మరియు ఏపీ జెన్కో సారథ్యంలో ఒక ప్లాంటర్ అనేది స్టార్ట్ చేయడానికి శంకుస్థాపన జరిగింది. సో ఇక మీదట ప్రపంచంలో ఏ దేశానికైనా సరే గ్రీన్ హైడ్రోజన్ అనేది ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి వీలు ఉంటుంది. ఒకటి మనం బయట దేశాల నుంచి, గల్ఫ్ కంట్రీస్ నుంచి ఇప్పుడు వరకు పెట్రోల్ ఇవన్నీ తీసుకుంటున్నాం. ఆ ఇంపోర్ట్ దాంట్లో దగ్గర దగ్గర సంవత్సరానికి 1,00,000 కోట్లు మనం ఆదా చేసుకోవచ్చు. ఓకే, 1,00,000 కోట్లు మనం ఆదా చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసినందుకు గాను మనకి ప్రతి సంవత్సరం ఒక 10 లక్షల కోట్లు మనకి వివిధ రకాల కంపెనీల నుంచి మనకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటుగా కనీసం 7,50,000 మందికి ఉపాధి కల్పిస్తున్నది ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ వల్ల. అంటే రాష్ట్రంలోనా? రాష్ట్రంలో. ఓకే, కేవలం మన రాష్ట్రంలో యావత్ ప్రపంచానికి విశాఖ అనేది గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తయారవబోతుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న యువతకి 7,50,000 మందికి ఉద్యోగ అవకాశాలు దీంట్లో నెక్స్ట్ 5 సంవత్సరాల్లో జరగబోతుంది. అందువల్ల ఈ ప్రాజెక్ట్ అనేది రాష్ట్రానికి, దేశానికి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ పాలసీలో చూసుకుంటే ప్రతి సంవత్సరము 1.5 మిలియన్ మెట్రిక్ టన్స్ అనేది ఇక్కడ రాష్ట్రం నుంచి వస్తుంది అని చెప్పారు. కేంద్రం వాళ్ళు ఇచ్చిన పాలసీలో ఏం చెప్పింది, 5 సంవత్సరాలకి అంటే 2030 వరకు 5 మిలియన్ మెట్రిక్ టన్నులు మేము గ్రీన్ హైడ్రోజన్ అనేది తీయగలము అని చెప్తుంది. సో ఆ విధంగా ఏంటంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే ఈ గ్రీన్ హైడ్రోజన్ అనేది తయారవబోతుంది. రైట్. సో ఇది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ని యావత్ ప్రపంచానికి ఒక గొప్ప రాష్ట్రంగా పరిచయం చేయబోతుంది. ఇది ఒక మంచి పరిణామం ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్రప్రదేశ్ యువతకు కూడా. రైట్ అండి, థ్యాంక్ యూ.